అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ఉదయకాలమున వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ పునరుద్ధాన దినమున కొద్ది మందిగా మేము ఉదయకాలమునే కూరుకొని మీరు మా కొరకు రాయించిన మాటలు విని వాటి ప్రకారంగా మా బ్రతుకులు మార్చాలని ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఈ వాక్యం ఎంతమందికి అయితే వినపడాలో, ఈ మాటలు ఎవరికైతే తెలియాలో, మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సమకూడి ఆ ప్రాంతానికి సమయానికి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం నాయన. మార్గ మధ్యలో ఉన్న సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ సన్నిధికి చేరుకొని మిమ్మల్ని ఆరాధించుకునే, గణపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, అయ్యా మేము కొన్ని మాటలు ఆలోచించడానికి వెళ్తుండగా మా మట్టి మెదడుతో, సొంత ఆలోచనలతో, రాజకీయ ద్వేషాలు మనసులో పెట్టుకొని ఎవరిని ఉద్దేశించి కాకుండా మా ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని మేము సాత్విక్యంతో మాట్లాడటానికి, వినటానికి, వాటి ప్రకారంగా బ్రతకడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, ఆది నుంచి అంతవరకు ఈ కార్యక్రమాల్లో మీరే తోడుండి నడిపించమని మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు. అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సామాన్యంగా భూమి మీద చాలా రకాల పనులు అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. ఏ మనిషికైనా పని చేసుకోకపోతే తన జీవితం గడవదన్నమాట. అందుకే మనం సామెత కూడా మాట్లాడుకుంటూ ఉంటాంగా, కోటి విద్యలు ఏ పని చేయకుండా ఎవరూ ఉండరు, ఎవరో కొంతమందే ఉంటారు, వాళ్ళని సోమరులని మాట్లాడుతూ ఉంటాం. సామాన్యంగా భూమి మీద ఏ మనిషి అయినా పని చేయాల్సిందే. ఆ మనిషి పని చేయకపోతే తన జీవనం గడవదు, తనకు డబ్బు రాదు. అయితే పని చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆ పనిలో ఎలా ఉంటారంటే చాలా నిమగ్నత కలిగి చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉదాహరణకి ఈ చెనక్కాయలు అవి అమ్మేవాళ్ళు కానీ, లేదా మిషన్లు కత్తి సానపెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళైతే వాళ్ళ జీవనమే అదనమాట. దానికి ఒకవేళ మన కాలు కానీ ఏదైనా తగిలిందనుకో, నాకు కూడు పెడుతుంది అదే కాబట్టి దాని కాలుతో తన్నద్దు అంటారు. అంటే పని చేసేవారు ఆ పని పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉంటారు, ఎంతో నమ్మకాన్ని కలిగి పని చేసుకుంటూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే చాలామంది ఏ పనులు చేస్తూ ఉంటారో ఆ పనుల్లోనే చనిపోతూ ఉంటారు. చాలామంది ఏ పనులు చేస్తూ ఉంటారో ఆ పనుల్లోనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అవునా కాదా? చెరుకు రసం తీసేవాళ్ళు ఉంటారు. చెరుకు రసం తీసే పని చేస్తూ చేయి లోపల పడిన వాళ్ళు లేరా? జుట్టు లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో వాళ్ళకి ఏముంది? ప్రమాదం ఉంది. వెల్డింగ్ పని చేసేవాళ్ళు ఉన్నారు, ప్రమాదం ఉండిద్దా లేదా? ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందన్నమాట. కరెంటు పని చేసేవాళ్ళు ఉంటారు, స్తంభాలు ఎగుతారు, ఆ కరెంటు పని చేసి అక్కడ కూడా ప్రమాదం ఉంది. అంటే మనిషి ఏది ఇష్టంగా, మనిషి ఏది జీవనం కోసం, మనిషి ఏది ప్రేమించి పనిచేస్తున్నాడో ఆ పనిలోనే ఆ మనిషికి ఏమైపోతున్నాయి? ప్రాణాలు పోతున్నాయి. ఇది మనం గమనించాం కదా. అయితే మనం సాధారణ వ్యక్తులం, కానీ సొలొమోను గారు జ్ఞానంతో ఆ విషయాన్ని ఆలోచన చేశారనమాట. ఆయన కూడా ఇదే మాటలు రాశాడు బైబిల్లో. ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం, అందరూ కూడా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చదవండి. గొయ్యి త్రొవ్వువాడు, గొయ్యి త్రొవ్వేవాడు ఏం చేస్తాడు? పడతాడా? పడ్డా? ఎన్ని గోతులు తవ్వినా ఏదో రోజు ఒక గోతిలో, ఏది మనుషులకు గొయ్యలు తవ్వటం కాదు, ఇది సాధారణంగా మట్టి తవ్వటం అనమాట. ఆయన చెబుతుంది గొయ్యి తవ్వే ఆ పని చేసేవాడు ఏదో ఒక రోజు గోతులో. నెక్స్ట్, కంచె కొట్టువాణిని, కంచె తీసుకొద్దామని పొలానికి వెళ్ళినవాడు కొడవలు పట్టుకుని కంచెకి వస్తున్నప్పుడు పాము కరిచిద్దా కరవదా? అంటే ఏ పనిలో ఉన్నాడో ఆ పనిలోనే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, రాళ్ళు తొలగించేవాడు, అంటే ఏ రాళ్ళ పని చేస్తున్నాడో ఆ రాళ్ళు ఏమవుతాయి? ఏదో రోజు ఆ మనిషి మీదే రాయి పడిద్ది. చాలామంది టాపీ పని చేస్తూ ఉంటారు, బేల్దార్ పని చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పరంజాలు కడతారు ప్లాస్టింగ్ చేయడానికి. పరంజాలు జారిపోయి కింద పడిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? అలాగనమాట. రాళ్ళు దొర్లిస్తూ ఆ రాళ్ళ పనిలోనే ఏమైపోతారు? చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్, చెట్టు నరుకువాడు. ఎందుకు చెట్టు నరకాలంటే గొడ్డలో ఏదో కావాలి.
దాంతో ఏటేస్తున్నప్పుడు ఆ పిడి ఓడి తలకు తగలచ్చు, బాడీ తగలచ్చు, ప్రమాదం జరగచ్చు, ప్రాణమే పోవచ్చు. అంటే మనిషి ఏ పనిలో నమ్మకంగా, ఏ పని నాకు కూడు పెట్టిద్ది, ఏ పని ఉంటే నేను బతుకుతాను అనుకుంటున్నాడో ఆ పని ఏం చేసిద్ది, ఒకరోజు ఆ బతుకుని తీసేసిద్ది, ఒకరోజు ఆ పని ఉండదన్నమాట. అంటే మనిషి ఏ పని చేస్తున్నాడో ఆ పనిలోనే ప్రాణం పోతుందనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారు చూశారు. అర్థమైందా? మరి ఎందుకు రాశాడు ఆయన అది? మనకే తెలుసు కదా. సొలొమోను గారి కన్నా ఆయన గొప్పే ఉంది. ఆ విషయం మనకే అర్థమైంది కదా. మనం చేసే పనుల్లో మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ పనుల్లో కూడా మన ప్రాణం పోయే అవకాశం ఉందని ఆయన చెప్పాలా ఏంది? మనకు తెలీదా? తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు జ్ఞాని అయిన సొలొమోను గారు ఆ పని రాశారంటే, ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, మనిషి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో అదే ఆ మనిషికి చేటు తీసుకొచ్చింది. మనిషి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో ఆ ప్రేమించింది ఆ మనిషికి అపాయాన్ని తీసుకొచ్చింది. ప్రేమించడం అంటే అక్కడ ఉద్దేశం ఏంటి అంటే, ప్రేమించద్దని కాదు, దేవుడి కన్నా ఎక్కువ ఏది ప్రేమిస్తామో కంపల్సరీగా ఆ ఎక్కువ ప్రేమించింది చూసారా, అది మనిషిని ఏం చేసిద్ది, కంపల్సరీగా నాశనానికి చేకూర్చిద్ది అనమాట. అందుకే ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే, నువ్వు ప్రేమించిందే నీ నెత్తి మీదకి వచ్చిద్ది. పాఠం పేరేంటి? నువ్వు ప్రేమించిందే నీ నెత్తి మీదకి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, బైబిల్లో మనకి ధనవంతుడు లాజరు బాగా కనపడతాడు. ధనవంతుడు ఏం చేశాడు? అనుదినము తన ఇష్టానుసారంగా సుఖించుకుంటూ వచ్చాడనమాట. అయితే చనిపోగానే ఆ సుఖం ఏమైపోయింది? అపాయంగా మారిపోయింది. అందుకే బైబిల్లో తిమోతి పత్రికలో కూడా మీరు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అన్నాడు. అంటే చాలామంది మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుడి స్థానాన్ని దేవుడికి ఇవ్వట్ల, దేవుడి ప్లేస్లో ఏదో సుఖం వచ్చేదాన్ని ఒకటి పెట్టుకుంటున్నారు. కొంతమందికి డబ్బులో సుఖం వచ్చిద్ది, కొంతమందికి ఉద్యోగంలో సుఖం వచ్చిద్ది, కొంతమందికి భార్య దగ్గర సుఖం వచ్చిద్ది, కొంతమందికి కుటుంబంలో ఉంటే సుఖం వచ్చిద్ది. అలా ఏదో సంథింగ్ దేవుడు కాకుండా దేవుడి ప్లేస్లో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకున్నాం చూసావా, ఆ ఎక్కువగా పెట్టుకున్నామే అదే మన తల మీదకి కంపల్సరీగా దేవుడు తీసుకొస్తాడనమాట. మనం ప్రేమించిందే, మనం ఏది బలం అనుకుంటున్నామో, మనం ఏది అతిశయం అనుకున్నామో అదే మన నెత్తి మీదకి కంపల్సరీగా వచ్చింది. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. దేవుడి కన్నా ఎక్కువ స్థానంలో ఏదో పెట్టుకుంటున్నారు. అది ఆస్తి కొంతమందికి ఉంది, అది ఉద్యోగం కొంతమందికి ఉంది, అది డబ్బు కొంతమందికి ఉంది, ఎవరికేముందో తెలియదు. కానీ దేవుడి స్థానాన్ని అది ఆక్రమిస్తే కంపల్సరీగా దాంతోనే దేవుడు ఏం చేస్తాడు? బుద్ధి కంపల్సరీ చెబుతాడు. అది మనకు అర్థం కావట్లా. మనం దేవుడి కంటే దేని ఎక్కువగా ప్రేమిస్తామో ఆ ప్రేమించే దాని చేతే మనకేం చేస్తాడు? అపాయాన్ని కలగజేస్తాడు. ఆ ప్రేమించే దాని చేతే మనకు చేటును కలగజేస్తాడు. మనం బాధపడతాం, అయ్యో దేవుణ్ణి ఎక్కువ ప్రేమించకుండా పలానా విషయాన్ని ఎక్కువ ప్రేమించానే. కొంతమందికి అది డబ్బు అవ్వచ్చు, కొంతమందికి అది వస్తువు అవ్వచ్చు, కొంతమందికి ఏమైనా అవ్వచ్చు. చాలామంది వ్యక్తులు ఎలా అనుకుంటారంటే, పిల్లల్ని చూసుకోవాలి, ఈ పిల్లల్ని చూసుకొని వాళ్ళు చక్కగా చదివించుకుంటే నేను చనిపోయినా పర్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ తల్లి దేంట్లో సుఖాన్ని కోరుకుంటుంది? పిల్లల్ని చదివిస్తే చాలు అనే విషయంలో సుఖాన్ని కోరుకుంటుంది. అది ప్రమాదమే. కొంతమంది ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కడితే నాకు సుఖం అని అనుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు కట్టే పనిలో దేవుని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది ప్రమాదమే. ఇల్లు కట్టద్దనట్లేదు, డబ్బు అనట్లేదు, పిల్లల్ని చదివించటనట్లేదు, ఉద్యోగం చేయొద్దు అనట్లేదు. అలా ఏ పనులు చేసినా అది దేవుడి స్థానాన్ని ఏం చేయకూడదు? ఆక్రమించకూడదు. ధనవంతుడికి అదే సుఖం, వాడంత సుఖం మనం అనుభవించలేదు కదా అనే మాట మనం చెప్పుకోవచ్చు. వాడికి అది సుఖం, మనకు వేరే చెప్పాడు. నా పని నిమిత్తం తల్లినైనను తండ్రినైనను, ఆ మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను చాలు. ఎవరిని విడిచిపెట్టాలంట? ఇంటిని, భార్యని, అన్నతమ్ములను, అక్క చెల్లెండ్రను. ఇక మత్తయి సువార్తలు అయితే తన ప్రాణమును సైతం ఏం చేయాలి? మనిషి ద్వేషించాలి. ఇప్పుడు ఈ మాట సమాజం మొత్తానికి తప్పుగా అర్థమైపోయింది. ఇక నేనేమన్నాడు? తండ్రిని విడిచిపెట్టు అంటున్నాడు. ఏమన్నాడు? తల్లిని విడిచిపెట్టు అంటున్నాడు. ఇదే దేవుడు ఇంకో చోట ఏమన్నాడు? నీ తల్లిని తండ్రిని. అంటే అర్థం ఏంటి? విడిచిపెడితే సన్మానించినట్ట? విడిచిపెట్టగలమా?
యేసుక్రీస్తు వారు తప్పుగా అర్థమైపోయారు. ఒకనాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను మిమ్మల్ని పాటిస్తాను, మిమ్మల్ని ఫాలో అవుతాను అన్నాడు. అర్థమైందా? అయితే మా నాన్న చనిపోయాడు, ఆయన్ని పాతిపెట్టి నేను వస్తా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని ఏమన్నాడు దేవుడు? మృతులు పాతి పెట్టుకుందరు, నువ్వు రా అన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే కన్న తండ్రి అంటే ఎంత మంచిగా చూసుకుని ఉంటాడు, ఎంత బాగా పోషించుంటాడు. ఇన్నాళ్ళు కాపాడింది సాకింది ఎవరు? ఆ తండ్రే కదా. ఏంటి సమాధి కార్యక్రమం కూడా చేయనీయకుండా రామన్నాడు దేవుడు? అంత కఠినాత్ముడా? అలాంటిది ఏం దేవుడు? తండ్రిని విడిచిపెట్టి ఇన్నాళ్ళు పెంచి పోషించిన తండ్రిని సమాధి కూడా చేయకుండా రామన్నాడు. ఈయనేం దేవుడు? ఆ దేవుడిని మీరు నమ్ముకున్నారేంటి అని సమాజంలో యేసుక్రీస్తు వారిని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశం అదా? తండ్రిని సమాధి చేయొద్దని ఆయన ఉద్దేశం. సన్మానించమని చెప్పినోడు సమాధి కార్యక్రమం చేయొద్దని ఎందుకంటాడు? అక్కడ వాళ్ళ మనసు తెలుసుకోవడానికి ఆ మాట అడిగాడు అనమాట. వాళ్ళ మనసులో దేనికి ఎక్కువ స్థానం ఉంది? దేవుడా, డబ్బా? దేవుడా, లోకంలోని కార్యక్రమాల? దేవుడా, తండ్రా? నచ్చదు అసలు. దేవుడి స్థానంలో ఏం పెట్టినా నచ్చదు. అసలు అంతెందుకు, అబ్రహాం గారు ఉన్నారు కదా, ఆయన కుమారుని ఎందుకు అడిగింది? 100 ఏళ్లకు ఒక కుమారుడు పుడితే ఎంత ప్రేమ పెంచుకుంటారు? మనం కూడా అంటాంగా 10 ఏళ్ళకు పుట్టాడండి అంటాం. 10 ఏళ్ళకు పుడితేనే అంతుంటే 100 ఏళ్ళకు పుట్టినోడికి ఎంత ఉండాలి? ఆ తండ్రికి ఆ కుమారుని మీద ప్రేమ. కానీ అక్కడ ఏం చెక్ చేసుకున్నాడు? అబ్రహాం హృదయంలో నేనున్నానా, నాకంటే ఏదైనా ఉందా అని పరిశీలన చేశాడు అబ్రహాం గారిని. అందుకే తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? బలివ్వమన్నాడు. ఆయన బలివ్వటానికి సిద్ధపడ్డాడు కాబట్టి అబ్రహాం హృదయంలో నాకు మించి ఎవరికి కూడా స్థానం లేదు అన్న విషయాన్ని దేవుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అది అబ్రహాం గారి జీవితంలో జరుగుతుంది. మరి మన జీవితంలో అది డైలీ జరిగిద్ది. దేవుడి కంటే వీడికి ఉద్యోగం ఎక్కువ, దేవుడి కంటే వీడికి పని ఎక్కువ. ఈ మధ్య దేవుడి కంటే బాగా ఎక్కువ మంది భార్యను పెడుతున్నారు. బాగా గమనిస్తుంటే భార్యను పెడుతున్నారు. ఏదో భార్యని పెంచి పోషించి బాగా చూసుకుంటే చాలు అని ఆ భార్య కోసమే బతుకుతున్నారు. ఆమెను తీసేయటం కాదు, ఆమె ద్వారా నీకు పెద్ద చెడుని తీసుకొస్తాడు. చాలా ప్రమాదం. ఆమె నీకు వ్యతిరేకమైద్ది. ఆమె ఏదో తప్పులో పడిపోయిద్ది. ఆ తప్పు నువ్వు చూడలేవు, పురుషుడిగా తట్టుకోలేవు. ఆమెను చంపటమో నువ్వు చచ్చిపోవటమో చేస్తావు. అంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దేవుడి దగ్గర మాత్రం నాకు దేవుడే ముఖ్యం. తల్లిదండ్రులు లేరు కదా, నేను పిల్లల్ని ఎక్కువగా వాళ్ళని కష్టపడుతూ చేసుకుంటూ వచ్చా, వాళ్ళని చదివించుకొని ఏదో ఒక 5 చేతులు పెట్టేస్తే చాలండి, నేను చచ్చిపోతాను అనుకుంటే తప్పది. చాలా ప్రమాదం అది. దేవుడి కంటే మనం పిల్లల్ని ఎక్కువ పెడుతున్నాం, దేవుడి కంటే మనం భార్యని ఎక్కువ పెడుతున్నాం, దేవుడి కంటే మనం ఏదో ఎక్కువ పెడుతున్నాం. అది మనం అర్థం కావట్లా. అది అర్థం కాకుండా అలా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో రోజు దేవుడు లెక్కలో తీసుకొచ్చినప్పుడు ఏమైపోయిద్ది? అది చేటైపోయిద్ది. అందుకే అంటున్నాడు, నువ్వు ఏ పని చేసుకుంటూ ఉన్నావో ఆ పనిలో చచ్చిపోయినట్టు నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించే వ్యక్తి నీకు ఏం చేస్తాడు? నీకు ఏదో ఒక రోజు తీరని లోటును కలగజేస్తాడు. నువ్వు ఇబ్బంది పడతావు. పేతురు గారు తెలుసు కదా, యేసుక్రీస్తు వారు అప్పగించబడినప్పుడు ఆయన కత్తి తీసుకొని ఏం చేశాడు? ఒక వ్యక్తి చెవి నరికేశాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీ కత్తి నీ వరలో పెట్టు అన్నాడు. కత్తుంటే పని అయితే అనుకున్నాడు పేతురు గారు. కత్తి బలం అనుకున్నాడు ఆయన. లేదు, దేవుడే బలం. దేవుడు లేకుండా ఏ పని కూడా అవ్వదు. ఆయన అల్ప విశ్వాసగా ఉన్నాడు కాబట్టి అక్కడ అర్థం కాల. కాస్త ముందుకెళ్ళంగానే యేసుక్రీస్తు వారు మరణమై పునరుద్ధానమై వెళ్ళిపోగానే ఆయనలో విశ్వాసం బాగా పెరిగిపోయింది. ఒకనాడు ఒక గొప్ప అద్భుత కార్యం చేసినప్పుడు చుట్టుపక్కల అందరూ వచ్చారు. వచ్చి ఏంటి యేసునామం నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు? ఆయన ఉన్నప్పుడు ఆ వంచకుడు ఎన్నో తప్పుడు పనులు చేశాడు, వాళ్ళని రక్షిస్తా వీళ్ళని రక్షిస్తా అన్నాడు, వాడు చనిపోయాడు, వాడు వెళ్ళిపోతే నువ్వు వచ్చావా అని చెప్పి తక్కువగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతిలో కత్తి అప్పుడు కూడా ఉండిద్ది. కానీ వాడాడా? వాళ్ళ ఏమనుకున్నాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఎవరి నామం ఉంది? క్రీస్తు నామమే ఉంది అన్నాడు. కాబట్టి దేవుణ్ణి కలిగిన ప్రజలకి దేవుడే ముందు స్థానంలో ఉండాలి. దేవుడు కాకుండా మనం ఎవరిని పెట్టుకున్నా చాలా ప్రమాదం అయిపోయింది. కంపల్సరీగా చాలామంది ఈరోజు ఏదో పెట్టుకుంటున్నారు, డబ్బు పెట్టుకుంటున్నారు. ఒక మాట చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం, లోకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం చూడండి. మీ హృదయములు ఒకవేళ ఏంటి అంటే దేవుడి కంటే మనిషి ఏం పెట్టుకుంటున్నాడు? నేను చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి, నాకు మంచిగా డబ్బు ఉంది, మంచి తిని చనిపోవాలి, నాకు అదే సుఖం, నాకు మందు అలవాట్లేదు, నాకు వేరే అమ్మాయిలతో అలవాట్లేదు, వ్యభిచారం అలవాట్లేదు, మంచి ఇల్లు ఉంది, అంత బాగుంది, పని బాగుంది. అయితే ఆ మనిషి దేవుడి స్థానంలో ఏం పెట్టాడు?
అందుకే బైబిల్లో దేవుణ్ణి కడుపుని దేవుడితో పోల్చాడు. కడుపు దేవుడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. వాళ్ళు దేవుడి కన్నా తమ కడుపుని అది పోషించుకోవాలంతే. కడుపుకి మంచిగా పెట్టుకోవాలి. మరి దేవుడు తర్వాత సంగతి. దేవుడి కంటే కొంతమందికి మొదటి స్థానంలో ఏముంటుంది? కడుపు ఉంటుంది. ఆ కడుపు తిండి వలనైనను మత్తు వలన, చాలామందికి మత్తు పిచ్చి అనమాట. మత్తు అంటే మందు తాగితే వచ్చే మత్తు కాదు, అర్థమైందా? అది తక్కువ. అసలు ఆ మందు తాగితే మత్తు కలిగినోడు చాలా తక్కువ. కానీ ఈరోజు సంఘంలో దేవుని వాక్యం తెలిసిన తర్వాత రకరకాల మత్తుగాళ్ళు ఉన్నారు. డబ్బు మత్తుతో ఎగిరేవాడు ఉన్నాడు. తల్లి ఆస్తి నాకు కావాలి, ఆ మత్తుతో తిరిగేవాడు ఉన్నాడు. అది ఎందుకని అడిగామనుకో, అది నా పిల్లల కోసం అండి అంటాడు. పిల్లలకి వాక్యం ఇస్తే వాళ్ళే బతుకుతారు, అర్థమైందా? డబ్బు మత్తు కోసం, ఏదో ఆలోచనల మత్తు కోసం ఏదో మత్తు ఉంది, అది కావాలి నాకు, అది ఉంటే నాకు బాగుండిద్ది, అది లేకపోతే నాకు బాగుండదు అని ఫిక్స్ అయిపోతాడు మనసులో. దానికోసం ఏయో చెప్పుకుంటూ వస్తాడు. దేవుడు ఏమన్నాడు? ఏదైనా వదులుకో, నువ్వు వదులుకుంటే నీకు అన్యాయం జరగదు, ఇహమందు చాలా రెట్లు 100 రెట్లు పరలోకంలో నిత్య జీవం అన్నాడు. వదులుకొని నాశనమైన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడి పని కోసం వదులుకొని, ఏమంటే దేవుడి పని కోసం వదులుకుంటే మనం పెళ్ళాం బిడ్డల్ని అన్నం పెట్టుకోకుండా చంపేంత దేవుడా? అలా చేస్తాడా? అర్థం కావట్లా జనాలకి. అది ఇహమందు చాలా రెట్లు అన్నాడు. కంపల్సరీ దేవుడి కోసం నువ్వు వదులుకుంటే అక్కడ మంచిదే వచ్చిద్ది, అక్కడ మేలుకరమైందే వచ్చిద్ది, కొదువులేనిదే వచ్చిద్ది. కానీ ఆ విశ్వాసం ఈరోజు చాలామందిలో లేదు. నీకు తెలుసా నువ్వు ఆస్తి పోగొట్టుకుంటావా? నాదయ్యా ఆస్తి, నాకు తెలుసు ఆస్తి పోగొట్టుకోవడం ఏందో అంటారు. చాలామంది ఈ సంఘంలో ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బులు వదులుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయి వదులుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఎక్కడ చిన్నపాటి వాళ్ళం, మనకన్నా చాలా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళే ఉన్నారు. చాలా వదులుకున్నారు. వదులుకొని వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా ఉన్నాయి, దేవుళ్ళో మంచిగా ఆశీర్వదించబడ్డారు, అనేకులకి మాదిరిగా ఉన్నారు. వదులుకోవటంలోనే భక్తి ఉంది. వదులుకోకుండా భక్తి చేద్దాం అనుకోవడం కాదు. దేవుడి కోసం నువ్వు ఏం చేసావని అడిగితే ఏదో ఒకటి చెబుతాడు. అది చేశాను, ఇది చేశాను అంటాడు. పరంజాలు గట్లా, లైట్లు గట్టా, ఆని తెచ్చా, ఇన్ని తెచ్చాను అంటాడు. కానీ దేవుని కోసం నువ్వు ఏం వదులుకున్నావంటే చెప్పగలవా? మనం ఏం వదులుకున్నాం? చెప్పండి, ఏం వదులుకున్నాం? శనివారం తొందరగా పడుకుంటే ఉదయాన్నే పొద్దున్న లేకవచ్చు, అవునా కాదా? శనివారం రాత్రి పని వదులుకో కాస్త చూద్దాం. శనివారం రాత్రి పని చేయాల్సిందే, ఆదివారం పొద్దున్న లేట్ అయినా పర్లా, మేము పని వదులుకోం. అలా ఏదో ఒకటి, అది ఎగ్జాంపుల్గా చదువుతున్నాను నేను, అంతే. అది అలవాటు అవ్వకూడదు. అలవాటు అయిపోతే అది దేవుడి స్థానాన్ని ఆక్రమించి ఆ పొజిషన్లో కూర్చుండిద్ది. ఏది సుప్రీం పొజిషన్లో, ఏది ప్రైమ్ పొజిషన్లో కూర్చుండిద్దో దాన్ని మనం తీయలేం, చాలా కష్టమైపోయిద్ది. కాబట్టి మన నెత్తి మీదుగా వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. వాళ్ళు తిన్నారు. దేవుడి స్థానంలో ఎవరిని పెట్టారు? దూడం పెట్టారు. అది వాళ్ళకి నచ్చలా, దేవుడికి నచ్చలా. నా స్థానాన్ని అక్కడ పెడతావా? నన్ను ప్రేమించాల్సింది దూడను ప్రేమిస్తావా? నచ్చలా ఆయనకి. నా మహిమను ఎవడైనా తీసుకుంటే, నాకన్నా ఎవరిని ఎక్కువైనా ప్రేమిస్తే నేను ఊరుకోను అంటాడు. మలాకీ గ్రంథం మొత్తం అదే. మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసా? నేను ఇంక మీతో మాట్లాడను, నేను మౌనంగా అయిపోతున్నాను, ఇదే చివరి గ్రంథం అని చెబుతూ మీరు నన్ను ప్రేమించలా, మీరు నాకు మహిమ ఇవ్వలా, నన్ను లెక్క చేయలా, నేను మొదటి స్థానంలో నీకు లేను. అమ్మో, దేవుడు అసలు భలే కోరుకుంటాడండి. చిన్నపిల్లలుగా ఉంటారు చూసారా? ఒక అబ్బాయి కొనిపించి ఇంకో అబ్బాయి కొనిపిస్తే అడుగుతాడే, ఆ స్థానంలో ఉంటాడు ఆయన. అడగడు కానీ ఆ స్థానాన్ని కోరుకుంటాడు ఆయన. అంత గొప్ప స్థానం ఈరోజు మనం ఏదేదో పెట్టేసుకున్నాం. దేవుడి కంటే ఎవరో ఏదో పెట్టుకుంటున్నాం. అవి పెట్టుకుంటూ వాటి కోసం అడ్డంకులు చెబుతూ ఉన్నాం. ఆ వచనం చదవండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలననేను, ఐక విచారముల వలనను మందముగా ఉందనున్న ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు మీ విషయమై మీరే ఐక విచారాలు ఒకటి పెట్టుకుంటున్నాడు. అసలు మొదటి స్థానంలో సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినాయండి నాకు, ఆ సమస్యలో నాకు కుదరట్లేదండి అన్నాడు. సరే, ఆ సమస్యల కోసం నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు, తగ్గుతాయా? అసలు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాడు చూడండి మనిషి. సమస్యలు వచ్చినాయి, అందరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వస్తే తగ్గుతాయి? దేవుడి దగ్గరికి వస్తేనే తగ్గుతాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? నాకు ఐకిక విచారాలు ఉన్నాయి, నా బాధ నీకేం తెలుసు, నా పిల్లల బాధ నీకేం తెలుసు, మేము కట్టుకోవాల్సిన ఫీజుల సంగతి నీకు తెలుసా, 100 సమస్యలు ఉన్నాయి, నీకు పెళ్లి కాల, నువ్వేం చెబుతావు అంటారు. మరి పెళ్ళైన వాళ్ళు వచ్చి చెబితే వింటావా? ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరికి లేవు? పెళ్లి కానివాడి సమస్యలు, పెళ్ళైన సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు ఉంటాయి తెలుసా? పాపం అమ్మాయిని లేపి అడిగామనుకో ఎన్ని స్కూల్లో సమస్యలు చెప్పిద్దో. ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయి, ఎవరికి లేకుండా ఉంటాయి.
అవి ఒకవేళ మన హృదయంలోకి వస్తే మన హృదయం మందగిల్లిద్ది. అవే మనసులో ఉంటాయి. పిల్లలకి ఏం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏం చేయాలి, అయ్యే చేయాలి, అయ్యే మనసుల్లో ఉంటాయి. ఆ సమస్యల వల్ల మనం ఏమైపోతాం, హృదయం మందం ఎక్కి మనం దేవుడికి దూరం అయిపోతాం. అది చాలా కష్టం. అది మనం ఏమైపోయింది, మనకి ఊరైపోయిద్ది. పిల్లలు పిల్లలు పిల్లలు, భార్య భార్య భార్య, తల్లి తల్లి తల్లి, తండ్రి తండ్రి తండ్రి, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఆస్తి ఆస్తి ఆస్తి, ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి, డబ్బు సంపాదించాలి, ఒక్కొక్కడికి ఒక్కోటి. అది ఏదో ఏదో నాకైతే తెలియదు ఎవరికేముందో, కానీ దేవుడి స్థానాన్ని ఆక్రమించుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? భార్యని పెట్టినా తీసేస్తాడు. యాకోబు రాహేల్ని ఎంతగానో ప్రేమించాడు తెలుసా. ఉన్న ఇద్దరు దాసులు లేయాను మినహాయించి రాహేల్ని ఎంతగానో ప్రేమించాడు. రాహేల్ కోసం ఎంతో కొలువు తీరాడు. కానీ రాహేల్తో ఆయన ఎక్కువ కాలం ఉండలా తెలుసా. రాహేల్ గారు మార్గ మధ్యలోనే చనిపోయారు. యోసేపును ఎంతో ప్రేమించాడు. యోసేపు కూడా దగ్గర ఉండలా, దూరం అయిపోయాడు. ఏది ఎక్కువ ప్రేమిస్తే దాన్ని దేవుడు దూరం పరిచి నీకు బుద్ధి నేర్పిస్తాడు. అది మనకు అర్థం అవ్వాలి. అందుకే పిల్లల స్థానాన్ని దేవుడి స్థానంలో పిల్లల్ని పెట్టమాకండి. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు వాళ్ళండి వాళ్ళే కావాలండి. ఎవరండి వాళ్ళు? భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఇచ్చింది లైఫ్ ఆయన. వైఫ్ ఏముంది తర్వాత వచ్చినామా? లైఫ్ ఇచ్చింది ఆయన. ఆమె కాదు ముందు, ఆయన ముందు. నిన్ను కట్టుకున్నవాడు, నిన్ను రక్షించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు దేవుడు మనకు ముందు. కానీ ఈరోజు దేవుడి స్థానంలో అన్నీ వచ్చేసినాయి. కాబట్టి రాళ్ళు కొట్టేవాడు రాళ్ళలో పడి చనిపోతాడు, చెట్లు కట్టేవాడు ఆ ప్రమాదంలో పడి చనిపోతాడు. అర్థమైంది? కరెంటు పని చేసేవాడు ఆ ప్రమాదంలో చనిపోతాడు. ఏది బాగుండిద్ది అనుకుంటాడో, ఏ పని నాకు బాగొచ్చు అనుకుంటాడో అది మనిషి మీదకి వచ్చిద్ది. అదేవిధంగా నువ్వు ఏదెక్కు ప్రేమిస్తావో అదే నీ తల మీదకి వచ్చిద్ది. నువ్వు ఏదెక్కు చింత పెట్టుకున్నావో ఆ చింత నీ మీదకి వచ్చిద్ది. సమస్యలు 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 అన్నావు. అసలు సమస్య దేవుడి దగ్గరికి రాకపోవటం, అదే పెద్ద సమస్య. దానికి మించిన సమస్య అంటూ ఏమీ లేదు. ఆయన ఫీల్ అవుతున్నాడు, వీడు సమస్యలో ఉన్నాడు అనుకుంటున్నాడు మనల్ని. మన నరకానికి వెళ్తే పెద్ద సమస్య, మనకున్న సమస్యలు పెద్ద సమస్య కాదు. ఆయన చూస్తున్నాడు మనల్ని సమస్యలో ఉన్నట్టు. వీడికి ఏంది పరలోకం గురించి ఇంత వివరిస్తున్నా, వీడి నరకం మీదే ఇంకా ఆలోచన వస్తుందేంటి? దేవుడి కార్యక్రమాలన్నా ఎంత వాక్యం నేర్చుకోవాలి, ఎంతగా వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎంతగా బయటికి వెళ్ళి ఎంత పరిచర్య చేయాలి, ఎంత పరిచర్య ఉంది. అవేమి ఎందుకు మనిషికి ఎక్కట్లేదు అంటే పెద్ద సమస్యలో ఉన్నాడు అని దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మనం ఆయన సమస్య పట్టించుకోవట్లా, మన సమస్యలో ఇది పెద్ద సమస్య అయిపోయింది. చూసారా ఎన్ని సమస్యలు ఉన్నాయో? అర్థమైందా? ఈ సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే దేవుడి దగ్గరికే రావాలి. మనకు అర్థం కాని వచనమే అది. ఆ వచనం బాగా చూడండి, ఇంకోసారి చూపిస్తాను. లోకాసు వార్త 18వ అధ్యాయం 30వ వచనం. కావాలంటే దీన్ని మీరు బట్టి పట్టండి. ఆ మాటలో దమ్ముంది. నువ్వు నమ్మగలిగితే అది నిజంగా జరిగిద్ది. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లినైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు, వదిలినవాడు, వదులుకోవడానికి ఇష్టం చూపించిన వాడు అన్యాయస్తుడు అవ్వడు, వాడికి తక్కువ అవ్వదు, వాడికి ఇబ్బంది అవ్వదు. ఇగమందు చాలా రెట్లను పొందకపోడని సందేహముగా మీతో చెప్పుచున్నాడా? నిశ్చయముగా, కన్ఫామ్ అన్నమాట. కన్ఫామ్ అంతే, కన్ఫామ్ టికెట్ అన్నమాట. అది ఆర్ఏసీ కాదు, జనరల్ వెయిటింగ్ లిస్టులు కాదు, అది కన్ఫామ్. దేవుడి కోసం ఇది వదులుకున్నాను అని నీ మనసులో నువ్వు చెప్పగలిగితే, అదేదైనా సరే దేవుడి పని నిమిత్తం, దేవుడి కోసం పరిశుద్ధంగా బతకడానికి అన్యాయం చేసే సమయం వచ్చినప్పుడు నా దేవుణ్ణి పెట్టుకున్నా, నేను ఇది చెయ్యను అని దేవుణ్ణి నువ్వు ఎక్కడైతే ఎత్తుతావో, దేవుడికి ఎక్కడైతే గణతిస్తావో, ఆయన ఎక్కడైతే ప్రేమిస్తావో, చింత మొత్తం ఆయన పని మీద పెట్టుకుంటావో, కంపల్సరీగా వీడు నా కోసం నుంచున్నాడు కాబట్టి నేను వీడి కోసం నుంచుంటానని కంపల్సరీ వచ్చేస్తాడు అక్కడ ఆయన. నో డౌట్ ఎట్ ఆల్. నమ్మగలిగితే, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అనే మాట ఉండేది కదా బైబిల్లో. మనం అక్కడే మిస్ అవుతున్నాం. కాబట్టి దేవుడి స్థానంలో దేన్ని పెట్టమాకండి. పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా మబ్బుగా కనపడుతూ, అయ్యో ఏంటి నా జీవితం, చాలా పెద్ద జీవితం ఉందే, నాకు ఇలా అయితే ఎలాగా అని మనం చాలా డౌట్ఫుల్గా ఆలోచన చేస్తూ ఉంటాం. అది జరగకూడదు. అది జరిగితే చాలా ప్రమాదం. అక్కడ మంచి క్లారిటీగా ఉన్నారు. ఎవరు? అబ్రహాం గారు. చాలా డౌటే లేదు ఆయనకి. అసలు ఆయన ఎంత క్లారిటీగా ఉన్నాడంటే, కొండ మీదకి వెళ్ళి కొడుకును బలిచ్చాడు అనుకోండి, వచ్చేటప్పుడు ఒక్కడే వస్తాడా, ఇద్దరు వస్తారా? ఒక్కడే వస్తాడుగా. కానీ ఆయన ఏమంటాడు అనుకున్న పనులతో, మేము తిరిగి వస్తామంటాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి. అంటే ఎంత నమ్మకం ఉంది? దేవుడు చంపడానికి కాదు, చంపినా నా దేవుడు బతికిస్తాడని నమ్మకం ఉంది.
పునరుద్ధానం గురించి ఆయనకు అప్పుడే ఆలోచన ఉండిద్ది. అర్థమైందా? శారా గర్భం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది. మృతతుల్యం అంటే చనిపోయింది. గర్భం చనిపోయింది. అక్కడ గర్భంలో పవర్ లేదు. చనిపోయిన గర్భంలో నుంచి కూడా పుట్టించగలడా? పుట్టించగలడు. అక్కడే నమ్మాడు. ఏదో కనపడుతుంది ఆయనకి, చనిపోయినా చేస్తాడు, చనిపోయినా చేస్తాడు. ఇంత లేదు, పునరుద్ధానం గురించి ఇంత ఐడియా లేదు. కానీ ఒకటి ఉంది, చనిపోయినా బతికిస్తాడు, అదైతే కన్ఫర్మ్ అని నమ్ముతూనే ఉన్నాడు. ఆ గర్భం దగ్గర నమ్మాడు, ఆ కత్తి ఎత్తినప్పుడు ఆ బలిపీఠం దగ్గర నమ్మాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకి తండ్రి అయ్యాడు. దేవుడికి మొదటి స్థానం ఇచ్చినోడిని తీసుకెళ్ళి హై లెవెల్లో కూర్చోబెడతాడు దేవుడు. వాడి స్థాయి మనం ఊహించలేం. ఆ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రతి మనిషి కూడా ఈరోజు దేవుడి స్థానంలో ఏదో పెడుతున్నారు. కావాల్సి వస్తే భార్యను కూడా ఇచ్చిపెట్టాలి దేవుడి స్థానంలో. ఈరోజు భార్య చాలామందికి చేటు అవుతుంది. కావాలని మాట్లాడిద్దామా, నేనా దేవుడా అండి అని అడిగిద్ది, దలీలా అడిగినట్టు. అలాగే అడిగింది దలీలా కూడా. దలీలా మాటలు చూడండి మీరు, అక్కడ ఇంగ్లీష్లో సెంటెన్స్ కూడా రాస్తాడు. ఎంత ప్రేమగా అడిగిందంటే వెళ్ళలేకపోయాడు, రాలేకపోయాడు అసలు. తెలుసా? అంత ప్రేమగా అడిగింది. అందుకే ఎక్కడ తల ఉంచినోడు ఆమె ఒళ్ళో తలబెట్టాడు. ఆయన నాశనం అయిపోయాడు అక్కడ. ఆయన ఎంత పెద్ద భార్య అయినా విడిచిపెట్టి రావటమే ఆమెని. అర్థమైందా? చాలామంది ఈరోజు అక్కడే పడుతున్నారు. కొంతమంది డబ్బు దగ్గర పెడుతున్నారు. అది చాలా ప్రమాదం. అది మన తల మీదకి వచ్చిద్ది. దయచేసి వద్దు, దేవుణ్ణే పెట్టుకోండి. దేవుణ్ణి కాకుండా మనం దేని మీద చింత పెట్టుకున్నా చాలా ప్రమాదం అయింది. ఉండదు, అది మనకు రాదు. బుద్ధి చెబుతాడు దేవుడు. అయ్యో నీకోసం ఇదంతా చేశాం కదా, నువ్వేంటి ఇలా చేసావని చెప్పి రేపు నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఎవరికి స్థానం ఇస్తున్నాం? ఆయనైతే మనకే ముందు స్థానం ఇచ్చాడు. అంత పెద్ద లోకాన్ని విడిచిపెట్టి అన్నిటినీ పక్కన పెట్టి మన కోసం వచ్చాడు. మహిమను వీడాడు ఆయన. మహిమను వీడి ఆ మట్టి శరీరాన్ని దహించాడు. అసలు మనిషి దేవుడు మనిషిగా పుడుతూనే చాలా తక్కువ. అంతలో నేను ఇంకా తక్కువచ్చుకున్నాడు. అంటే ఏం వదులుకున్నాడు? ప్రభుని మీరు అడగండి, ఏం వదులుకున్నావు అని అడగండి. ఏం చెబుతాడు ఆయన? పరలోకం విడిచిపెట్టాను అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు? నా ప్రాణాన్ని విడిచిపెట్టాను అంటాడు. మనల్ని అడగండి, మనం ఏం విడిచిపెట్టాం చెప్పండి. మనం ఏం చెప్పగలం? కూర వండకుండా వచ్చానన్నమాక అది విడిచిపెట్టానని చెప్పి. అర్థమైందా? అది పెద్ద విషయం కాదు. మనం ఏది విడిచిపెట్టాం, ఏం చేసామంటే ఏదో ఒకటి చెప్పచ్చు. మనం ఏం విడిచిపెట్టామంటే మనం ఏం విడిచిపెట్టట్లా, అన్నీ పట్టుకొని పని అయిద్ది అనుకుంటున్నాం. అవదు. అర్థమైందా? నువ్వు చాలా తెలివిగా భక్తి చేద్దాం అనుకుంటున్నాం, కానీ నువ్వు నేను అమ్మో దేవుడి దగ్గర మనం దొరికిపోతాం. అర్థమైందా? నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు చేస్తున్న భక్తి ఉందే, అది ఎదుగుదల అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. అనుభవ జ్ఞానంతో చదువుతున్నాను. నాకు ఆ విషయంలో అనుభవం ఉంది. నాకు అంత పెద్ద అనుభవం లేదులే, ఆ విషయంలో కాస్త అనుభవం ఉంది. కాస్తే మళ్ళీ ఎక్కువ కూడా కాదు. చాలా ప్రమాదం అయింది. కాబట్టి దేవుడి స్థానం కన్నా మనం దేన్ని ఎక్కువ? కాబట్టి ఏ పని మనం బాగా ఎక్కువ చేస్తున్నామో ఆ పనిలో పడి చచ్చిపోయినట్టు దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామో ఆ ప్రేమించేది మనకేమైద్ది? ఊరైద్ది. అందుకే ఆ పనులన్నీ చూసినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ మాటనే సామెతల గ్రంథంలో కూడా రాశాడు చూడు. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథంలో రాసిన మాట అక్కడ కూడా రాశాడు ఆయన. గుంట తవ్వువాడే రాతిని పొర్లించువాని మీదకి ఏమొచ్చిద్ది? కాబట్టి ఏ పని నాకు అన్నం పెట్టిద్దో ఇది లేకపోతే నాకు గడవదండి, నా భార్య లేకపోతే ఉండనండి, నాకు డబ్బు లేకపోతే ఉండనండి, నాకు అది లేకపోతే ఉండనని నువ్వు ఏది అన్నావో చివరికి అదే మన మీదకి వచ్చిద్ది. మనం ఏం చేసామో దాంట్లో నువ్వు ఏ సాల్ట్తో బియ్యం కొలుస్తావో అదే సాల్ట్తో కొలిచి నీ ఒళ్ళో వేస్తాడు. అది ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉండిద్ది. ఏదో తీసుకొచ్చి మాత్రం ఒళ్ళో వేస్తాడు. ఆ రోజు మాత్రం చాలా బాధపడతాం. దయచేసి భక్తి కలిగి నిస్వార్థంగా దేవుడి కోసం నిక్కచ్చగా బతకాలనుకున్న వాళ్ళు, కుటుంబంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనుకున్న వాళ్ళు దయచేసి మనుషుల్ని ప్రేమించకుండా ముందు ఎవరిని ప్రేమించాలి? మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నా? నా భర్తనా, నా భార్యనా, నా పిల్లలనా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుని ఆ బళ్ళలోనికి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, మేము ఏది ప్రేమించామో అదే మా తల మీదకి వచ్చిద్దని, మేము ఏది అతిశయం అనుకున్నామో అదే మా ప్రాణం తీసిద్దని, మేము ఏది బలం అనుకున్నామో అదే మా బలహీనతగా మారిపోయిద్దని,
దేవుడి కంటే ఎక్కువగా మేము ఏం పెట్టుకున్నా, ఏ సుఖాన్ని పెట్టుకున్నా, ఏ విషయంలో సుఖం వస్తుందో దాన్ని పెట్టుకున్నా అది మాకు తీరని లోటును, అన్యాయాన్ని, చెడును కలుగజేస్తుందని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ మాటలు చాలా విలువైనవి నాయన. లోతుకు వెళ్ళి పరిశీలన చేసినప్పుడు వాటి ద్వారా మా బ్రతుకులు మార్చుకోవడానికి మీరు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. మీ మాట చాలా గొప్పవి. ఆకాశం గతించిన, భూమి గతించిన మీ మాటలు గతించవు నాయన. ఇగమందు చాలా రెట్లు అన్న పదం మేము చదువుతున్నాం, కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం. మాకే కొదువ ఉండదు, ఒకవేళ ఉన్నా దాంట్లో సంతోషంతో, సుఖంతో మేము ముందుకు వెళ్తామని, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని అన్యాయం పరిచేవాడు కాదని, ఆయన మా ముందుండి మమ్మల్ని నడిపించేవాడనే విశ్వాసాన్ని ఇంకా లోతున మా సహోదరులందరికీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ, నాయన విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా వాళ్ళ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, ముందున్న కార్యక్రమాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, అతి త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కగా వాక్యం విన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు.